తమ ప్రభుత్వం జర్నలిస్టులను సమాజానికి చికిత్స చేసే డాక్టర్లుగానే చూస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించి వారికి సంక్షేమాన్ని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడు వెనుకడుగు వేయలేదని, నిజమైన జర్నలిస్టులకు న్యాయం చేస్తామని చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలోనూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను ముఖ్యమంత్రి జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యాక్ హౌసింగ్ సొసైటీగా అప్పగించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపని ప్రజాప్రభుత్వానికి ఈ సందర్భంగా పాత్రికేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూపాయలు 1 లక్ష చొప్పున సీఎం చెక్కులు పంపిణీ చేశారు. ప్రజాభిప్రాయం, పాత్రికేయుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ నిదానమని, జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే అని చెప్పారు. ఒకప్పుడు రాజకీయ పార్టీలు తమ సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఇప్పుడు ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరు పెంచరు, అది మనమే పెంచుకోవాలని కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డ పేరు వస్తుంది. కొంతమంది జర్నలిస్టులు అనే పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు. ఉన్మాదంతో వివరించే అలాంటి వారిని నియంత్రించే బాధ్యత కూడా జర్నలిస్టులపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు కూడా ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి అన్నారు. జర్నలిజం ముసుగులో కొందరు రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే ఉన్మాదంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపైన తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దని చెప్పారు. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడిటేషన్, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూపాయలు 10 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్ల స్థలాల విషయంలో మిగతా జర్నలిస్టులు ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టుల సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. Thanks for watching. Like, share and subscribe.